హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం వేగంగా మారుతున్న కాలంలో భారతదేశం తన శక్తిని పెంచడానికి అనేక విస్తృత ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులు సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, శక్తివంతమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికత మరియు ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాలలో ప్రగతి సాధించే ప్రణాళికలు. ఇవి భారతదేశం యొక్క ఆర్థిక, సాంకేతిక మరియు సామాజిక శక్తిని మరింత పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మనం భారతదేశాన్ని భవిష్యత్తులో మరింత శక్తివంతం చేసే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఇది 21.8 కిలోమీటర్స్ పొడవు గల 6 లేన్స్ ఫ్రీవే. ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలపడానికి రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది భారతదేశంలోనే అతిపెద్ద సముద్ర బ్రిడ్జిగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేస్తుంది మరియు ముంబై, నవీ ముంబై మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తుంది. చేనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్ బ్రిడ్జ్గా పరిగణించబడుతుంది. కాశ్మీర్లోని సరైన్ ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన భాగాలతో కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ ప్రాంతీయ రవాణాను సులభతరం చేస్తుంది మరియు కాశ్మీర్ వ్యాలీకి మరింత అభివృద్ధి చేకూరుస్తుంది. భారత్మాల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 83,677 కిలోమీటర్స్ల రోడ్ నిర్మాణం. అందులో 34,800 కిలోమీటర్స్ అదనపు హైవేల నిర్మాణం కూడా ఉంది. దీనిలో భారతదేశంలో ఉన్న అనేక రోడ్డు ప్రాజెక్టులను ఉద్దేశిస్తూ ఈ ప్రాజెక్టుకు పర్యాటక రంగం మరియు రవాణా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు దూరాల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఆవిష్కరణకు మొదటి అడుగుగా నిలుస్తుంది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం ప్రారంభం కానుంది. ఇది ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య 320 కిలోమీటర్స్ వేగవంతమైన రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఈ ప్రాజెక్ట్లో 1,350 కిలోమీటర్స్ పొడవు గల 8 లేన్ల అత్యాధునిక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుంది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే. దీని ద్వారా ఢిల్లీ మరియు ముంబై మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుండి 8 గంటల వరకు తగ్గిపోతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు. అహ్మదాబాద్, పూణే, ముంబై, పాట్నా వంటి పలు నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి. ఇవి పట్టణ రవాణాను సులభతరం చేస్తాయి, ట్రాఫిక్ను తగ్గిస్తాయి. మెట్రో రైల్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్టులలో ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, పాట్నా నగరాలలో మెట్రో రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి. 2024 నాటికే ఈ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. నగరాలలో రవాణా వ్యవస్థ సులభతరం కావడంతో నగరాల అభివృద్ధి కొత్త మార్గాలు కల్పిస్తాయి. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్. ఈ ప్రాజెక్టుకు కాశ్మీర్లోని రైల్వే లైన్ను మరింత విస్తరించేందుకు ఉధంపూర్ నుండి బారాముల్లా వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కాశ్మీర్ వాలీకి సమర్థవంతమైన రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు. భారతదేశం భవిష్యత్తులో మరిన్ని హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని భావిస్తోంది. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ప్రాజెక్టులు దేశంలోని ఆర్థిక వృద్ధిని పెంచుతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టులు దేశంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశాన్ని ప్రపంచ దృష్టిలో ప్రముఖ స్థానానికి తీసుకెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.